అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మనం ముందు వీడియోలో అయితే వరలక్ష్మి వ్రతానికి తయారు చేసుకునేటటువంటి తోరం అయితే చక్కగా రెడీ చేసుకున్నాము. ఈ తోరానికి మనము పూలని అలాగే సువాసన వెదజల్లే మరువం కానీ, మాచిపత్రి ఇలా సబ్జా ఆకు ఏవి కూడా మనం ఉపయోగించి చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇవి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ సువాసన పత్రాలు కూడా ఉపయోగించి తోరానికి పూలతో పాటు కట్టుకుంటే చాలా చూసేదానికి అందంగా ఉంటుంది. మంచి సువాసన కూడా వస్తుంది కాబట్టి చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇక ఈ తోరం ధరించి పూజ చేస్తాం కదా! ఈ తోరగ్రంథి పూజ అనేది తప్పకుండా చేయాలి. 9 నామాలతో ఉన్నటువంటి ఈ తోరగ్రంథి పూజ ఒక్కొక్క ముడికి అంటే గ్రంథి అంటే ముడి కాబట్టి ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క నామం అయితే ఉంటుంది. ఈ నామాలు చదువుతూ మనం చక్కగా తోరగ్రంథి పూజ అనేది చేస్తూ ఉండాలి. ఈ నామాలేంటో ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాము. ఇక మొదటి నామం వచ్చేసి ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథి పూజయామి అని, తర్వాత రెండవ గ్రంథి దగ్గర కుంకుమ బొట్టు పెడుతూ, తర్వాత ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథి పూజయామి, ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి, ఓం క్షీరాపితనయాయ నమ షష్టమగ్రంథిం పూజయామి, ఓం విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామి, ఓం చంద్రసోదర్యై నమ అష్టమగ్రంథిం పూజయామి, ఓం శ్రీ వరలక్ష్మ్యై నమ నవమగ్రంథిం పూజయామి అంటూ 9 నామాలతో 9 మూడుల దగ్గర కుంకుమ బొట్లు పెడుతూ చక్కగా ఈ నామాలు చదువుతూ పూజ అయితే చేసుకోవాలి. ఈ విధంగా తోరగ్రంథి పూజ చేసి మనం అమ్మవారికి సమర్పించి, ఒకటి మనం ధరించి ఇంకొకటి మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకు ఎవరైనా కూడా వారికి కూడా ఇవ్వవచ్చు. ఈ విధంగా తోరగ్రంథి పూజ చేసుకుని చక్కగా తోరాలు రాయడం ఇవి తయారు చేసుకుని ఈ పూజ అనేది చక్కగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.